హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు CA 365. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫిబ్రవరి 9th 2025కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాము. ఫ్రెండ్స్, కొంచెం వీడియోస్ అనేది డిలే చేయడం జరిగిందండి, ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ అనేది కొంచెం డిలే అయితే కావడం జరిగింది. ఒక విషయాన్ని మీరు గమనించాలి ఖచ్చితంగా. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించి ట్రయల్ రన్ సక్సెస్ చేసినట్లు కూడా ఇక్కడ వార్తలు నిలవడం జరిగిందండి. ఇక త్వరలో పట్టాలెక్కనున్నటువంటి రైలు ప్రయాణికుల భద్రతకు పెద్దపీట, అలాగే రైలులో కవచ్ వ్యవస్థకు పూర్తిస్థాయి ఏర్పాటండి. అలాగే ఆటోమేటిక్ డోర్లు, కుషన్ బెర్తులు, అలాగే ఆన్బోర్డ్ వైఫై వంటి ఫీచర్లు కూడా ఇన్స్టాల్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ ఈ వందే భారత్ స్లీపర్ రైల్ ట్రైన్ ఎక్కడ విజయవంతంగా స్టార్ట్ అవుతుందంటే, ఇక్కడ చూసుకోవచ్చు అంటే వందే భారత్ స్లీపర్ రైల్ ట్రైన్ విజయవంతమైంది. రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఆర్డిఎఫ్ఓ వల్ల అయితే తొలి వందే భారత్ స్లీపర్ ముంబై అహ్మదాబాద్ మార్గంలో 540 కిలోమీటర్ల దూరం ట్రయల్ రన్ అయితే విజయవంతంగా ముగించడం అయితే జరిగిందండి. ఇక చూసుకోవచ్చు, ఇది ఎక్కడ ప్రారంభించడం జరిగిందంటే ముంబై టు అహ్మదాబాద్. ఎవరు ఏ ఆర్గనైజేషన్ అంటే మనకు ఆర్డిఎస్ఓ వాళ్ళు అయితే దీనికి సంబంధించి ట్రయల్ రన్ అనేది కొనసాగించడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఇండియన్ ఆర్ట్ అండ్ హిస్టరీ కాంగ్రెస్ బిగెన్ ఇన్ నోయిడా, ఉత్తరప్రదేశ్ సంబంధించి ఒక సబ్మిట్ను నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ సంబంధించినటువంటి వాళ్ళు ఈ 32nd ఎడిషన్ అయితే తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ఎవరు హోస్ట్ చేస్తున్నారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ నోయిడా వాళ్ళు అయితే హోస్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అండ్ థీమ్ వచ్చేసి రెండరింగ్ ఆఫ్ ఇండియన్ ఎపిక్ ఇన్ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి ఇక్కడ థీమ్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి చూసుకున్నట్లయితే క్రయోజెనిక్ వ్యాక్యూమ్ ప్రజ్వలన పరీక్ష విజయవంతమండి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి CE-20 క్రయోజెనిక్ ఇంజన్ను శూన్య వాతావరణం వ్యాక్యూమ్ పరిస్థితుల్లో మండించే పరీక్షను విజయవంతంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏదైతే ఉందో ఇస్రో ప్రకటించడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే తమిళనాడులోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లో దీన్ని నిర్మించారు. అండ్ మానవరహిత అంతరిక్ష యాత్ర గగనయాన్లో ఉపయోగించే LVM-3 రాకెట్ను ఈ క్రయోజెనిక్ ఇంజిన్ కీలకం. అండ్ రోదసి యాత్ర మధ్య మార్గంలో క్రయోజెనిక్ ఇంజిన్ను రీస్టార్ట్ చేసేటప్పుడు నెలకొన్న పరిస్థితులను కూడా ఈ పరీక్షల్లో అనుకరించడం అయితే జరిగింది. ఇక గత నెల 16న స్పేడెక్స్ ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా రోదసిలోకి అనుసంధానం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి వాటిని విడదీయకపోవడంతో ఆ శాటిలైట్లు ఏదో లోపం తలెత్తినట్లు కూడా వార్తలు వచ్చాయి. అవి తప్పని కూడా సంస్థ చైర్మన్ గారు వి నారాయణ గారు కూడా తెలపడం అయితే జరిగింది. ఇక చూసుకోవచ్చు, స్పేస్ మిషన్లో లోపాలు ఏం లేవు, ఇస్రో చైర్మన్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా మనకు రావడం జరిగింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ సంబంధించి 2 ఏళ్ల తర్వాత లెబనాన్లో పూర్తిస్థాయి ప్రభుత్వ ఏర్పాటండి. ఇటీవల యుద్ధంతో కకలావికలమైనటువంటి లెబనాన్ను 2 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పడిందండి. ఆపద్ధర్మ ప్రభుత్వం వైదొలిగినందుకు అనుమతిచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఆదేశాలపై సంతకం చేసినట్లు లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఆన్ ప్రకటించడం జరిగింది. కొత్త ప్రధాని మంత్రి నవాబ్ సలాం శనివారం 24 మంత్రులతో క్యాబినెట్ని అయితే ప్రకటించడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి, ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ సంబంధించి చూసుకోవచ్చు. ప్రెసిడెంట్ ఎవరంటే ప్రెసిడెంట్ వచ్చేసి మనం చూసుకోవచ్చు, ఇక్కడ ప్రెసిడెంట్ వచ్చేసి జోసెఫ్ ఆన్ గారు ఇక్కడ ప్రెసిడెంట్. ఇక్కడ గవర్నర్ వచ్చేసి చూసుకోవచ్చు అండి నవాబ్ సలాం గారు వచ్చేసి మనకు గవర్నర్గా ఇవ్వడం జరిగింది. ఇక లెబనాన్ రాయబారిగా అంతరిక్ష న్యాయస్థానం అధ్యక్షుడు పనిచేయడం జరిగింది. లెబనాన్ న్యాయ ఆర్థిక వ్యవస్థలను చక్కదిద్దుతానని కూడా కొత్త ప్రధాని హామీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి చైనాకు సంబంధించి విడిభాగాలు కలిగినటువంటి డ్రోన్లు మాకొద్దు, ఒప్పందాలను రద్దు చేసుకున్నటువంటి భారత్ అంటూ కూడా ఇక్కడ వార్తలను నిలవడం జరిగిందండి. రక్షణ రంగంలో చైనా తయారీ విడిభాగాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుంది. తాజాగా బీజింగ్ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి విడిభాగాలు కలిగిన కంపెనీలకు చెందినటువంటి 3 కాంట్రాక్టులను రద్దు చేసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే సాయుధ దళాల అవసరాల నిమిత్తం మొత్తం 400 డ్రోన్ల సరఫరాకు ఉద్దేశించిన ఈ ఒప్పందాల విలువ రూపాయలు 230 కోట్లు. 2023 అత్యవసర వినియోగం కోసం చెన్నైకి చెందిన ఓ కంపెనీతో ఈ ఒప్పందాలు కుదిరాయంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వేవ్స్ వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సబ్మిట్ అడ్వైజరీ బోర్డులో చిరంజీవి అండి
ప్రధానితో వీసీలో పాల్గొన్నటువంటి మెగాస్టార్. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ను తొలిసారిగా భారత్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ చూసుకోవచ్చు అన్ని హోస్ట్ చేసేది ఏంటంటే మన ఇండియా, భారతదేశంలో మనకు ఈ సబ్మిట్ అయితే హోస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మీడియా, సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రపంచ దేశాల దిగ్గజాలు కూడా పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. వాటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి వివిధ జైళ్ళలో ఉన్నటువంటి భారతీయులకు సంబంధించినటువంటి సంఖ్య చూసుకుంటే మనకు 10,152 మెంబర్స్ వచ్చేసి మనకు వివిధ కారణాలతో జైల్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. విదేశాలలోని జైళ్ళలో శిక్షణ అనుభవిస్తున్నటువంటి భారతీయులు కొందరు, కేసుల విచారణ జరుగుతున్న వారు మరికొందరు అంటూ ఇలా చాలా మంది ప్రస్తుతం విదేశీ జైళ్ళలో మగ్గుతున్న మొత్తం భారతీయుల సంఖ్య వచ్చేసి 10,152 అండి. ఇక వాటికి సంబంధించినటువంటి సంఖ్యను కూడా చూద్దాం మనం. సౌదీ అరేబియా వచ్చేసి 2,633, యుఎన్ఈ 2,518, నేపాల్ వచ్చేసి 1,317, ఖతార్ 611 అండ్ కువైట్ 387, మలేషియా 338, యూకే 288 అండ్ పాకిస్తాన్ 266 అండ్ చైనా వచ్చేసి 173, అమెరికా వచ్చేసి 169. ఇది వచ్చేసి లోక్సభ కేంద్ర ప్రభుత్వం ఆధారిత రిపోర్ట్ అన్నమాట. మనకు ఏకంగా ఇండియా వచ్చేసి 10,000 ప్లస్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ విదేశాల్లో జైలులో అయితే ఉండడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది ఏంటంటే మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ గారు అయితే తన రాజీనామాను అయితే తెలపడం అయితే జరిగింది. మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. కొంతకాలంగా మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్లకు బాధ్యత వహిస్తూ పదవిని వీడడం అయితే జరిగింది. వాటికి సంబంధించి అమిత్ షాను కలిసిన అనంతరం బీరేన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక ఆ రాజీనామా లేఖను కూడా గవర్నర్ అజయ్ భల్లాకు కూడా పంపడం జరిగింది. ఈయన ప్రస్తుత గవర్నర్ ఏ సిటీ కంటే ఇక్కడ మణిపూర్ సిటీకి వచ్చేసి ఈయన గవర్నర్గా వ్యవహరించడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఎస్ఎల్బీసీకి శుభగడియలండి. సర్కార్ గ్రీన్ సిగ్నల్తో అధికారుల కసరత్తు. 2027 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో నిర్మాణ వ్యయం వచ్చేసి రూపాయలు 4,900 కోట్లండి. నల్లమల అడవి అడుగు నుంచి 9,500 కిలోమీటర్ల సొరంగాన్ని నిర్మిస్తున్నట్లు కూడా ఎస్ఎల్బీసీ సంబంధించినటువంటి సంస్థ కూడా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇది వచ్చేసి నేమ్ సంబంధించింది. ఈ సొరంగ మార్గం చూసుకోవచ్చు. 9,560 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని కూడా త్వరలో వీటికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కూడా రావడం జరిగిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే ఇన్స్టాల్ సోలార్ పవర్ కెపాసిటీ ఆఫ్ క్రాసెస్ ఇన్ 100 గిగాయిట్స్ ఇన్ ఇండియా అండి. ఇండియా వైడ్గా మనకు 100 గిగాయిట్ల సోలార్ పవర్ కెపాసిటీకి సంబంధించినటువంటి ఏవైతే పలకలు ఉంటాయో వాటికి సంబంధించి హోమ్ అంటే రూఫ్ టాప్లో ఇన్స్టాలేషన్ కొరకు కూడా ఇక్కడ ఒక లేటెస్ట్ కరెంట్ అఫైర్ అనేది రావడం జరిగిందండి. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ద టార్గెట్ టు అచీవ్ అంటే రాబోయే 2030 నాటికి ఖచ్చితంగా అంటే విలేజెస్ కానీ పట్టణాలలో ఈ సోలార్ సంబంధించినటువంటి ఏవైతే ప్యానల్స్ ఉన్నాయో వాటిని 500 గిగాయిట్స్కి ఇన్స్టాల్ పవర్ కెపాసిటీ ఫ్రమ్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్ రిన్యూవబుల్ ఎనర్జీ న్యూక్లియర్ సోర్సెస్ బై 2030 వరకు అయితే మనకు వీటికి సంబంధించిన 5 గిగాయిట్స్ సంబంధించినటువంటి పలకలను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. యాజ్ ఆఫ్ ద January 2025 ఇండియాస్ టోటల్ నాన్ ఫాసిల్ అండ్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ కెపాసిటీ హ్యాస్ రీచ్డ్ టు 217.62 గిగాయిట్స్కి అయితే రన్ అయిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. అండ్ వన్ మోర్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఉమెన్ స్పోర్ట్స్ విల్ బీ ఓన్లీ ఫర్ ఉమెన్ అండి. ట్రంప్ సైన్ ద ఆర్డర్ బ్యానింగ్ ద ట్రాన్స్జెండర్ అథ్లెట్స్ ఫ్రమ్ ద ఉమెన్ స్పోర్ట్స్ అండి. ఫ్రెండ్స్ ఇటీవల 47వ అధ్యక్ష పదవిగా ఎన్నుకున్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సంబంధించి నన్ను తాజాగా కొన్ని నిబంధనలు కూడా చెప్పడం జరిగింది. లైక్ ఏంటంటే మెక్సికోకు సంబంధించినటువంటి నేమ్ చేంజ్ కావడం జరిగింది. అలాగే కొన్ని సుంకాలకు సంబంధించి రేట్లు పెంచడం జరిగింది. అలాగే వీటికి సంబంధించినటువంటి కొన్ని ట్యాక్సెస్ కూడా పెంచడం అయితే జరిగింది. అండ్ WHO నుంచి కూడా లెఫ్ట్ కావడం జరిగిందండి. అండ్ తాజాగా ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఉమెన్స్ స్పోర్ట్స్ విల్ బీ ఓన్లీ ఫర్ ఉమెన్ అంటే ఉమెన్ స్పోర్ట్స్లో ఓన్లీ ఉమెన్సే పాల్గొనాలని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ట్రంప్ సైన్ ద ఆర్డర్ బ్యానింగ్ ద ట్రాన్స్జెండర్ అథ్లెట్స్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ అంటే స్పోర్ట్స్లో ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అంటే అప్లికేబుల్ కావాలి. ట్రాన్స్జెండర్ సంబంధించి థర్డ్ జెన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు
మొత్తం కంప్లీట్గా డ్రాప్ కావాలంటూ కూడా ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కూడా స్ట్రిక్ట్గా ఇవ్వడం జరిగింది. అంటే మనకు ఓన్లీ ఈ అథ్లెట్స్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ గేమ్స్ ఏమైతే ఉన్నాయో దాంట్లో మాత్రం ఓన్లీ ఉమెన్ సంబంధించినటువంటి క్యాండిడేట్సే పార్టిసిపేట్ చేయాలని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ట్రాన్స్జెండర్స్కి అయితే నాట్ అలౌడ్ ఉన్నమాట. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ సంబంధించి చూద్దాము. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి IVFతో తొలిసారిగా కంగారు పిండాలండి. ఇన్విట్రో ఫర్టిలైజేషన్ సంబంధించినటువంటి పద్ధతిలో ప్రపంచంలోనే తొలిసారిగా కంగారు పిండాలను శాస్త్రవేత్తలు రూపొందించడం జరిగింది. ఈ జీవజాతి అంతరించిపోకుండా కాపాడడానికి ఈ ఆవిష్కరణ దోహదపడుతుందని చెప్పడం జరిగింది. ఇది ఎవరు ఏ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారంటే ఆస్ట్రేలియాలోని క్వీన్లాండ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అంటే క్వీన్లాండ్ యూనివర్సిటీ వాళ్ళు ఈ ఘనత సాధించడం జరిగింది. ఇక్కడ నేమ్ గుర్తుంచుకోవాలండి, అండ్ సిటీ అంటే దేశం గుర్తుంచుకోవాలి, అలాగే వీటికి సంబంధించినటువంటి యూనివర్సిటీ నేమ్ కూడా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. అండ్ జాతి కూడా గుర్తుంచుకోవాలండి. మార్సుపియన్ అనేది కంగారుకు సంబంధించినటువంటి జాతి అండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ పాయింట్లో అంటే టైటిల్లోనే ఇవ్వడం జరిగింది. కంగారుకు సంబంధించినటువంటి పిండాలు ఏవైతే ఉన్నాయో అంటే ఎంబ్రియోస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి జాతి జీవులు కృత్రిమ గర్భధారణకు అంటే IVF పద్ధతి ద్వారా అవకాశం ఉన్నట్లు ఈ కసరత్తు అయితే స్పష్టం చేస్తుందని కూడా వాళ్ళు వివరించడం జరిగింది. అండ్ ఈ జాతికి చెందినటువంటి టర్మేనియన్ డెవిల్స్ వంటి అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి, త్వరగా అంతరించిపోతున్న జాతిలో టర్మేనియన్ అనే డెవిల్స్ అనే కంగారు స్పీసెస్ సంబంధించినటువంటి కూడా అంతరించిపోయే ముప్పు ఉంది అని కూడా ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అండ్ జంతువుల జన్యు పదార్థాన్ని భద్రపరచడం ద్వారా భవిష్యత్తులో వాటి సంరక్షణకు చర్యలు చేపట్టడానికి కూడా శాస్త్రవేత్తలు అయితే చెప్పడం జరిగింది. అంతరించిపోయే జాతుల పరిరక్షణకు IVF విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్వేషిస్తున్నారు. అండ్ గత ఏడాది జనవరిలో జర్మన్ శాస్త్రవేత్తలు కర్గముఖం పిండాన్ని కూడా ఈ పద్ధతిలోనే సృష్టించడం అయితే జరిగింది. ఇదొక పాయింట్ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ అప్డేట్ అన్నమాట. నెక్స్ట్ సారీ అండి, ఎందుకంటే కొన్ని కరెంట్ అఫైర్స్ మాత్రమే ఫిబ్రవరి 9th సంబంధించి నేను అప్డేట్ చేయడం జరిగింది. ఇంకా చాలా కరెంట్ అఫైర్స్ అనేవి ఉండడం జరిగింది. అండ్ నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఈ వీడియోస్ అనేది కొంచెం డిలే చేయడం జరిగింది. అండ్ ఇవాళ 18th కదా, ఇంకా దాదాపుగా 7 to 8 వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి. క్లియర్గా మీకు మార్నింగ్ టైంలో లేదా ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా 2 వీడియోస్ అనేది అప్డేట్ చేసే సమయాన్ని అయితే నేను కేటాయించుకొని అప్డేట్ చేసే విధంగా ట్రై చేస్తాను ఖచ్చితంగా. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.